బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ పై గజ్వేల్ నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. హుజూరాబాద్ లో బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఈ ప్రకటన చేశారు. హుజూరాబాద్ తో పాటు గజ్వేల్ లో కూడా పోటీ చేస్తానన్నారు ఈటెల. కాంగ్రెస్ నాయకుల ఫోన్లపై నిఘా పెట్టారని ఆరోపించారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ కు సాయం చేసే 75 మంది లిస్టు తయారు చేశారని, ఆ జాబితాను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కి ఇచ్చారన్నారు. కొంతమందిని కేటీఆర్ నేరుగా బెదిరిస్తున్నారన్నారు రేవంత్ రెడ్డి. అధికారం ఇంకా 45 రోజులేనని కేటీఆర్ గుర్తుపెట్టుకోవాలన్నారు. తెలంగాణలో అధికారుల బదిలీలపై ఈసీ నిర్ణయాన్ని స్వాగతిస్తామన్నారు కాంగ్రెస్ నేత మల్లు రవి. మరికొంతమంది అధికారుల జాబితా సిద్ధం చేస్తున్నామని, సంబంధిత అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని వైఎస్ఆర్టీపీ నిర్ణయించింది. పాలేరు నుండి షర్మిల పోటీ చేస్తారు. మరో స్థానం నుండి కూడా పోటీ చేస్తారన్నారు షర్మిల. అనిల్, విజయలక్ష్మి పోటీ చేయాలని డిమాండ్ ఉందని, అవసరమైతే విజయలక్ష్మి పోటీ చేస్తారన్నారు షర్మిల. తెలంగాణలోని 119 స్థానాల్లో పోటీ చేస్తామని ఆశావాహులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. జానారెడ్డి నివాసంలో కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. రేవంత్ రెడ్డి, మాణిక్రావు ఠాక్రే ఈ మీటింగ్ కు హాజరయ్యారు. అభ్యర్థుల ఎంపికలో ఉన్న సమస్యలపై చర్చించారు. రేపు ఢిల్లీలో కాంగ్రెస్ ఎన్నికల కమిటీ భేటీ జరుగుతుంది. కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై కీలక చర్చ జరగనుంది. ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై స్క్రీనింగ్ కమిటీ కసరత్తు పూర్తి చేసింది. బీసీలకు 34 టికెట్లు ఇవ్వాలని ఆ వర్గానికి చెందిన కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. రేపో మాపో విడుదలయ్యే కాంగ్రెస్ తొలి విడత జాబితాలో 72 టికెట్లు ప్రకటిస్తారని, అందులో కనీసం 10 టికెట్లైనా బీసీలకు లేకపోవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తుది విడతగా రేపు స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరగబోతున్న నేపథ్యంలో ఫైనల్ గా తమ డిమాండ్ వినిపించేందుకు ఏకంగా గాంధీ భవన్ లోనే ధర్నా చేయాలని నిర్ణయించారు. జనాభా ప్రకారం చూసిన పార్లమెంట్ నియోజకవర్గానికి 2 అసెంబ్లీ స్థానాల చొప్పున బీసీలకు ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. పాలమూరు కాంగ్రెస్ లో టికెట్ల వ్యవహారం చిచ్చు రేపుతోంది. నాగర్ కర్నూలు టికెట్ ఆశిస్తున్న సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డి తన అనుచరులతో భేటీ అయ్యారు. తాజా పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై కార్యకర్తలతో చర్చించారు. కార్యకర్తల కోసం ఎలాంటి త్యాగాలకైనా, ఎలాంటి నిర్ణయాలకైనా తాము సిద్ధమన్నారు నాగం. ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుందాం రా అంటూ ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డికి సవాల్ విసిరారు నాగం. త్వరలోనే ప్రజల్లోకి వెళ్తా అని, ఎలాంటి శక్తో ఏంటో చూపిస్తారని చెప్పారు ఆయన. తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ తో బీజేపీ పొత్తు పెట్టుకోదు అన్నారు ఆ పార్టీ నేత సునీల్ దియోదర్. కేసీఆర్ స్టిక్కర్ బాబు అని విమర్శించారు. ఖమ్మంలో బీజేపీ కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరయ్యారు. కేంద్ర పథకాలను కేసీఆర్ తన ఖాతాలో వేసుకున్నారని విమర్శించారు. అన్ని వర్గాలకు సంక్షేమ పథకాల్ని గొప్పగా చెప్పుకున్న బీఆర్ఎస్ సర్కార్ బడ్జెట్లో కేటాయింపులు లేకుండా, నిధులు ఇవ్వకుండా మోసం చేసిందని ధ్వజమెత్తారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. తాము మోసపోయామని అన్ని వర్గాలు అర్థమైపోయిందని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 6 గ్యారంటీ హామీలు అమలు చేస్తామని ప్రకటించారు భట్టి. ఢిల్లీ హైకోర్టులో బీఆర్ఎస్ పిటిషన్ ఉపసంహరించుకుంది. ఎన్నికల గుర్తుపై పిటిషన్ ని వెనక్కి తీసుకుంది బీఆర్ఎస్. సుప్రీంకోర్టుకు వెళ్లాలని ఆ పార్టీ నిర్ణయించింది. కారును పోలిన గుర్తును ఇతరులకు కేటాయించవద్దని సుప్రీంకోర్టులో పిటిషన్ వేయనుంది బీఆర్ఎస్. ఏపీలో మరో కొత్త పథకం ప్రారంభమైంది. జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహం పేరిట సాయం చేయనుంది ప్రభుత్వం. సివిల్స్ ప్రిలిమినరీ క్వాలిఫై అయిన వారికి ₹1,00,000, మెయిన్స్ క్వాలిఫై అయిన వారికి ₹50,000 ఆర్థిక సాయం చేయనుంది ఏపీ సర్కార్. దీనిపై విధి విధానాలు జారీ చేశారు. అయితే కొందరు విపక్ష నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు మంత్రి బొత్స. బైజూస్ తో చేసుకున్న ఒప్పందంలో ఎక్కడ ఆర్థికపరమైన అంశాలు లేవన్నారు. బైజూస్ ఉచితంగా కంటెంట్ ఇస్తోందన్నారు. 8వ తరగతి విద్యార్థులకు 5,18,000 ట్యాబ్లను ఉచితంగా ఇచ్చామన్నారు. ఈ ఏడాది 3 ఏళ్లకు సంబంధించిన కంటెంట్ ను ట్యాబుల్లో పెట్టిస్తామన్నారు బొత్స. సామర్లకోటలో సామూహిక గృహ ప్రవేశాలు జరిగాయి. జగనన్న కాలనీ ప్రారంభించారు సీఎం జగన్. ఇప్పటి వరకు 30,75,000 ఉచిత ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఇంకా 21,76,000 ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి. నిర్మాణం పూర్తయిన 7,43,000 ఇళ్లను పేద మహిళలకు అందజేశారు. చంద్రబాబు తొలిసారిగా నెల రోజులు రాష్ట్రంలోనే ఉన్నారని సెటైర్ వేశారు సీఎం జగన్. అది కూడా రాజమండ్రి జైల్లో అన్నారు. చంద్రబాబుకు రాష్ట్రంపైనే కాదు కుప్పంపైన ప్రేమ లేదన్నారు ముఖ్యమంత్రి. కనీసం 1 సెంటు భూమి కూడా పేదలకు ఇవ్వలేదన్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ పై సెటైర్లు వేశారు సీఎం. పవన్ కళ్యాణ్ కు వివాహ వ్యవస్థపై నమ్మకం లేదన్నారు. యూజ్ అండ్ త్రో అనేది పవన్ విధానం అన్నారు జగన్.
పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం, సినిమా షూటింగ్ల గురించి ముఖ్యమంత్రి మాట్లాడడం సిగ్గుచేటని జనసేన పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. విపక్ష నేతలను టార్గెట్ చేస్తూ వారిని కించపరుస్తూ మాట్లాడుతున్న మాటలను ప్రజాస్వామ్యవాదులు ఖండించాలని మనోహర్ కోరారు. ఫైబర్ నెట్ కేసులో పీటీ వారెంట్పై విచారణకు అనుమతించింది ఏసీబీ కోర్టు. సోమవారం చంద్రబాబును హాజరుపరచాలని ఆదేశించింది. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటలలోపు చంద్రబాబును కోర్టులో హాజరుపరచాలి అన్నారు ఏసీబీ కోర్టు జడ్జి. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో వైఎస్ఆర్ జగనన్న కాలనీని ప్రామాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ప్రారంభించారు. గత కొన్ని రోజుల క్రితమే ఇళ్ల నిర్మాణం పూర్తి కావడంతో ఇవాళ సామూహిక గృహ ప్రవేశాలు చేశారు. ఒక్కొక్క నిరుపేద కుటుంబానికి ₹1,00,000 ఆస్తిని సీఎం జగన్ ఉచితంగా ఇచ్చారన్నారు కాటసాని. ప్రతి పేదవాడిని ధనవంతుడిగా చేసే లక్ష్యంతో భాగమే ఇది అని చెప్పారు ఆయన. ప్రశాంతంగా ఉన్న విశాఖకు రాజధాని రావాలి అని ఎవరూ కోరుకోవటం లేదన్నారు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. రాజధాని అంశం న్యాయస్థానంలో పెండింగ్ లో ఉన్న విషయం చిన్న పిల్లాడికి కూడా తెలుసన్నారు. సీఎం ఆఫీస్ విశాఖకు వచ్చేస్తే ఇతర కార్యాలయాలన్నీ వచ్చేస్తాయని సీఎం జగన్ డొంక తిరుగుడుగా ఆలోచిస్తున్నారని ఎద్దేవా చేశారు గంటా. ఏపీ ఎన్నికల ప్రధాన అధికారిని కలిసింది టీడీపీ బృందం. రాష్ట్రంలో ఓట్ల తొలగింపు, నకిలీ ఓట్ల వ్యవహారంలో చర్యలు తీసుకోవాలని కోరారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా చూడాలని కోరారు టీడీపీ నేతలు. అచ్చెన్నాయుడుతో పాటు ఇతర ముఖ్య నేతలు ఈసీని కలిశారు. గుంటూరు జిల్లా సబ్ కలెక్టర్ కి వినతి పత్రం అందించారు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ఓటర్ల జాబితాలో డబుల్ ఎంట్రీ, ట్రిపుల్ ఎంట్రీలను తొలగించి సక్రమమైన ఓటర్ల జాబితా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఒక కుటుంబంలో 4 ఓటర్లను భిన్నమైన పోలింగ్ బూత్లకు మార్పిడి చేసిన విధానాన్ని సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. లోపభూయిష్టంగా ఉన్న ఓటర్ల జాబితాను సబ్ కలెక్టర్ కి అందించారు. పురంధేశ్వరి, భారతీయ జనతా పార్టీ లైన్ దాటారన్నారు మల్లాది విష్ణు. చంద్రబాబును కాపాడేందుకు పురంధేశ్వరి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తాము నిన్న చెప్పిందే ఢిల్లీలో జరిగిందన్నారు మల్లాది విష్ణు. బీజేపీలోని కొందరు చంద్రబాబుకు అనుకూలంగా ఉన్నారని, అక్రమ కేసులు ఆంధ్రప్రదేశ్లో లేవన్నారు మల్లాది విష్ణు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరిపై సజ్జల, అంబటి వ్యాఖ్యలకు నిరసనగా విజయవాడలో బీజేపీ కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. సజ్జల, అంబటి రాంబాబు దిష్టిబొమ్మలను దగ్ధం చేసేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు బీజేపీ నేతలకు మధ్య తోపులాట జరిగింది. ఆందోళనకారులను అరెస్ట్ చేసి భవానీపురం పోలీస్ స్టేషన్కు తరలించారు. నెల్లూరు జిల్లాలో ఎంపీ విజయసాయిరెడ్డి రెండో రోజు పర్యటిస్తున్నారు. తాజాగా కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గ నేతలతో సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యేలు, పరిశీలకులు, మండలాల నేతలు ఈ మీటింగ్కు హాజరయ్యారు. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. కౌంటర్ దాఖలు చేయాలని సిఐడికి హైకోర్టు ఆదేశించింది. వాదనలను ఈ నెల 17న వింటామని చెప్పింది హైకోర్టు. ఏసీబీ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ మధ్యంతర బెయిల్ కోరారు చంద్రబాబు. సిఐడి విచారణకు సహకరిస్తానని తెలిపారు. కోర్టు షరతులకు కట్టుబడి ఉంటారంటూ పిటిషన్లో పేర్కొన్నారు చంద్రబాబు. రెండో రోజు విచారణకు హాజరయ్యారు మాజీ మంత్రి నారాయణ అల్లుడు పునీత్. ఐఆర్ఆర్ కేసులో పునీత్ ను ప్రశ్నించారు సిఐడి అధికారులు. ఐఆర్ఆర్ ఆన్లైన్మెంట్ లో అక్రమాలకు పాల్పడ్డారని పునీత్ పై అభియోగాలున్నాయి. అయితే ఐఆర్ఆర్ ను ఆనుకుని భూములు కొనుగోలు చేయడంపై ప్రశ్నలు సంధించారు సిఐడి అధికారులు. తన బదిలీపై ఐఏఎస్ అధికారిని టీకే శ్రీదేవి స్పందించారు. వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ గా ఉన్నారు శ్రీదేవి. కేంద్ర ఎన్నికల సంఘం పర్యటనకు 3 రోజుల ముందు తాను బాధ్యతలు తీసుకున్నానని చెప్పారు. ఇటీవలే బాధ్యతలు తీసుకున్న తాను ఆ శాఖ పనితీరుకు ఎలా బాధ్యురాలని అవుతానని టీకే శ్రీదేవి ప్రశ్నించారు. అమిత్ షాతో లోకేష్ భేటీ వెనుక ఎలాంటి ప్రణాళిక లేదని స్పష్టం చేశారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. ఏపీలో జరుగుతున్న పరిణామాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లడానికే అమిత్ షాను కలిశారని చెప్పారు. చంద్రబాబు అరెస్టు వెనుక తమ ప్రమేయం లేదని చెప్పారు. కేంద్రమే అరెస్ట్ చేయించిందని జగన్ మాట్లాడుతున్నారని తెలిపారు. ఏపీ విషయాలన్నీ తెలుసని అమిత్ షా చెప్పారన్నారు. చంద్రబాబును జైలుకు పంపిన కేసులో ఎలాంటి ఆధారాలు లేవని చెప్పారు టీడీపీ నేత బుద్దా వెంకన్న. లోకేష్ ను అమిత్ షా దగ్గరికి తీసుకువెళ్లిన పురంధేశ్వరికి చేతులు జోడించి నమస్కరిస్తున్నామని చెప్పారు. చంద్రబాబుపై దొంగ అని ముద్ర వేయాలని చూస్తున్నారని అన్నారు. జగన్ వస్తుంటే ప్రజలు భయపడుతున్నారని బుద్దా వెంకన్న అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముంజివరం కొట్టు జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అయితే బాడీ స్ప్రే వాసనతో స్కూల్ విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. స్కూల్ రూమ్ లోకి బాడీ స్ప్రే కొట్టుకుని వచ్చాడు 10th క్లాస్ విద్యార్థి. దీంతో ఆ వాసనతో 8 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారిని పి గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
కాకినాడ జిల్లాలో టీడీపీ నేత గుణం చంద్రమౌళి నివాసంలో ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఉదయం నుండి తనిఖీ చేస్తున్నారు ఐటీ అధికారులు. చంద్రబాబు దొరికిన దొంగ అన్నారు మంత్రి మేరుగ నాగార్జున. కుటుంబ సభ్యుల్ని ఇతర పార్టీలోకి పెట్టి వాళ్ల ద్వారా రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. కార్పొరేటర్ గా కూడా గెలవని లోకేష్ ను తీసుకెళ్లి అమిత్ షాను కలిసింది వాళ్ల పెద్దమ్మ అన్నారు. అయితే ఈ రాష్ట్రాన్ని పీల్చి పిప్పి చేయడానికి చంద్రబాబు అండ్ కో పనిచేస్తున్నారని కామెంట్ చేశారు మేరుగా. ఎమ్మెల్యే రాజమల్లుకు కడప జిల్లా టీడీపీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ సవాల్ విసిరారు. పొద్దుటూరును అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చింది నువ్వే అంటూ ఆరోపించారు. అసాంఘిక శక్తులకు బిగ్ బాస్ నువ్వే అన్నారు ప్రవీణ్. దీనిపై తాను కాణిపాకం, మంత్రాలయం ఆలయాల్లో ప్రమాణానికి సిద్ధమని నువ్వు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడు మండలం కేంద్రంలో బెల్ట్ షాపులపై మెరుపు దాడులు చేశారు పోలీసులు. నరార్ రాజేశ్వరరావు బెల్ట్ షాప్ వ్యాపారి దగ్గర 1.5 లక్షల విలువ చేసే మద్యాన్ని పట్టుకున్నారు. ఇప్పటి వరకు పలు బెల్ట్ షాపుల్లో 3 లక్షల రూపాయల విలువ చేసే మద్యాన్ని పట్టుకున్నారు పోలీసులు. డబుల్ బెడ్రూమ్ ఇంటి కోసం ప్రగతి భవన్ దగ్గర ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసింది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ప్రగతి నగర్ కు చెందిన మహేందర్ కుటుంబ సభ్యులు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించారు. అయితే పోలీసు సిబ్బంది అడ్డుకోవడంతో ముప్పు తప్పింది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో పోలీసుల తనిఖీలు కొనసాగుతున్నాయి. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. నిర్మల్ జిల్లా బైన్సా సరిహద్దుల్లో ఎస్పీ కాంతిలాల్ పటేల్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ చేశారు పోలీసులు. మహారాష్ట్ర నుంచి బైన్సాకు అక్రమంగా తరలిస్తున్న ₹1,00,000 మద్యం స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఖమ్మంలో పోలీసులు వాహనాల తనిఖీలు మొదలుపెట్టారు. ఎలాంటి పత్రాలు లేకుండా తరలిస్తున్న 3 లక్షల రూపాయలని సీజ్ చేశారు ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి సుమ. ఓ వ్యక్తి స్కూటీలో 3 లక్షల రూపాయలు తరలిస్తుండగా బోస్ బొమ్ సెంటర్ లో పోలీసులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు 3 టౌన్ పోలీసులు. వికారాబాద్ జిల్లా తాండూరులోనూ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా తీసుకెళ్తున్న 2.5 లక్షల రూపాయలను వికారాబాద్ జిల్లా సీఐ రాజేందర్ రెడ్డి పట్టుకున్నారు. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో రెవెన్యూ అధికారులపై లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు రిటైర్డ్ జడ్జ్. వెంకటాపురం గ్రామానికి చెందిన నాగేంద్రరావు అనే రిటైర్డ్ న్యాయమూర్తి తాను కొనుగోలు చేసిన 2 ఎకరాల భూమికి సంబంధించి ఆన్లైన్ చేయాలని కోరిన రెవెన్యూ అధికారులు పట్టించుకోలేదు. దీంతో న్యాయం కోసం లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తన భూ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. బీహార్లోని రఘునాథ్పూర్లో రైలు పట్టాలు తప్పిన ఘటనలో సహాయక చర్యలు ముమ్మర పనులు కొనసాగుతున్నాయి. అయితే యుద్ధ ప్రాతిపదికన పట్టాలు తప్పి దెబ్బతిన్న రైలు బోగీలను తరలిస్తున్నారు రైల్వే అధికారులు. ఈ ప్రమాదంలో నార్త్ ఈస్ట్ ఎక్స్ప్రెస్ రైలు 21 బోగీలు పట్టాలు తప్పడంతో 4 ప్రయాణికులు మరణించారు. ఆదివాసీలపై జరుగుతున్న అఘాయిత్యాలకు సంబంధించి దేశంలోనే మధ్యప్రదేశ్ అగ్రగామిగా ఉందన్నారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా. ఇక్కడ పరిస్థితి క్లిష్టంగా మారుతోందని ఆరోపించారు. మధ్యప్రదేశ్లో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ప్రియాంక దేశంలో అత్యధికంగా మధ్యప్రదేశ్లో బాలికలు అదృశ్యమవుతున్నారని చెప్పారు. బీజేపీ పాలనలో 1.5 లక్షల మంది మహిళలు, బాలికలు తప్పిపోయారని అన్నారు. ఉత్తరాఖండ్లోని ఫిరోడ్గల్లో ప్రధాని రోడ్ షో నిర్వహించారు. దారి పొడుగునా ప్రధానికి స్థానిక ప్రజలు, విద్యార్థులు పూలలు చల్లుతూ ఘన స్వాగతం పలికారు. మహిళలు సాంప్రదాయ నృత్యాలు చేశారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొన్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ రోజు మన త్రివర్ణ పతాకం ప్రతి ప్రాంతంలోనూ ఎంతో ఎత్తుగా ఎగురుతోందన్నారు ప్రధాని. ఉత్తరాఖండ్ బీజేపీ బహిరంగ సభలో ప్రసంగిస్తూ ప్రపంచంలో ఏ దేశం చేరుకోలేని ప్రదేశానికి మన చంద్రయాన్ 3 చేరుకుందన్నారు. చంద్రయాన్ ల్యాండ్ అయిన ప్రదేశానికి భారత్ శివశక్తి అని పేరు పెట్టిందన్నారు. అంతేకాదు క్రీడల్లోనూ భారత్ సత్తా చూపిస్తోందని, ఇటీవల ఏషియా గేమ్స్ లో భారత్ అన్ని రికార్డులు బద్దలు కొట్టిందన్నారు. మొదటిసారిగా 100కి పైగా పతకాలు సాధించి భారత్ రికార్డు సృష్టించిందని చెప్పారు మోదీ. 2024 లోక్సభ ఎన్నికల కోసం ఇండియా కూటమి ఏర్పడిందన్నారు ఉద్ధవ్ వర్గం నేత సంజయ్ రౌత్. ప్రస్తుతం పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయని, అక్కడి స్థానాలకు అనుగుణంగా సీట్ల పంపకం జరుగుతుందని చెప్పారు. ఇక 2024లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయదని ప్రధాని మోదీ ప్రధాని కాలేరని చెప్పారు సంజయ్ రౌత్. మహారాష్ట్ర నాగ్పూర్లో కాంగ్రెస్ పార్టీ కమిటీ సమావేశం రసాభాసగా మారింది. కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చెలరేగి ఒకరిపై ఒకరు చెప్పులతో దాడికి పాల్పడ్డారు. దీంతో సమావేశంలో గందరగోళం నెలకొంది. పార్టీ అగ్రనేతల సమక్షంలో స్టేజ్ పై ఒకరికొకరు తోసుకోవడంతో ఘర్షణ వాతావరణం తలెత్తింది. ఢిల్లీలోని ఫిరాగరి ప్రాంతంలో ఓ షూ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. 4 గంటల పాటు శ్రమించి మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు ఫైర్ సిబ్బంది. కనీసం 33 అగ్నిమాపక యంత్రాలు మంటల్ని అదుపులోకి తీసుకొచ్చాయి. అయితే ఫ్యాక్టరీలోని మెటీరియల్ తో పాటు బిల్డింగ్ పూర్తిగా కాలి బూడిదైంది.
కోయంబత్తూరులో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. మార్టిన్ గ్రూప్ కు చెందిన 3 ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. లాటరీ విక్రయాల్లో 910 కోట్లు అక్రమంగా తరలించడంపై దాడులు చేస్తున్నారు ఐటీ అధికారులు. తమిళనాడులోని తంజావూర్ కోవైలాడి ప్రాంతంలో ఈడీ రైడ్స్ చేపట్టింది. కొలిండం నది ఒడ్డున ఉన్న ఇసుక క్వారీలను తనిఖీ చేస్తున్నారు. డ్రోన్లను ఉపయోగించి ఇసుక క్వారీలపై డిజిటల్ సర్వే నిర్వహించడం ఈడీ అధికారులు చూశారు. అయితే ఇసుక తువ్వకాల్లో పెద్ద ఎత్తున అవినీతిపై జరిగినట్టు ఆరోపణలపై ఈడీ దాడులు చేపట్టింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ తన కుటుంబ సభ్యులతో కలిసి ఉత్తరాఖండ్ లో పర్యటించారు. కేదార్నాథ్ ఆలయంలో ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు అంబానీ ఫ్యామిలీ. మిత్రదేశమైన ఇజ్రాయెల్ కు మద్దతు ప్రకటిస్తూ వారణాసిలో లాయర్లు ర్యాలీ నిర్వహించారు. ఇజ్రాయెల్ మద్దతు ప్రకటిస్తున్నట్లు ప్లకార్డులను ప్రదర్శించారు. పశ్చిమ బెంగాల్లో 24 పరగనాస్లో ఈడీ అధికారులు దాడులు నిర్వహించారు. సుకాంతానగర్ లో ఓ లాటరీ ప్రింటింగ్ హౌస్ లో ఈడీ ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. ప్రింటింగ్ ప్రెస్ లో అవకతవకలు జరిగినట్టు అభియోగాలు రావడంతో తనిఖీలు చేపట్టారు. తృణమూల్ నేతల ఖాతాల్లో లాటరీ సొమ్ము జమ అయింది అనే ఆరోపణలతో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు.